హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఎగ్స్ ఫ్రెష్గా ఉన్నాయా లేదా, లేదంటే చెడిపోయాయా లేదా అన్న విషయాన్ని చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే మనం ఏదైనా ఒక గిన్నె కానీ లేదంటే మనం కన్వర్ట్గా ఉన్నది ఏదైనా ఒక బౌల్ కానీ తీసుకొని దాని నిండా వాటర్ అయితే నింపాలి. నింపిన తర్వాత ఒక్కొక్క ఎగ్ని దాంట్లో డిప్ చేయాలన్నమాట. చేసినప్పుడు ఇలా ఫ్లోట్ అయితే కనుక అది పాడైపోయిన ఎగ్, అంటే అది ఫ్రెష్గా లేదు. ఇది చూడండి, వాటర్లో మళ్ళీ ఎగ్ని డిప్ చేశాను, అది మాత్రం మునిగింది కానీ పైకి మాత్రం తేలలేదు. ఇది కూడా ఫ్రెష్ ఎగ్గే. అయితే ఇంకొకటి చూద్దాం, అది చూడండి అలా ఫ్లోట్ అవుతుంది, అది మాత్రం ఫ్రెష్ ఎగ్ కాదనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మామూలుగా వాటర్లో డిప్ చేసినప్పుడు పైకి తేలాయి కదా ఎగ్స్, అవి మాత్రమే తీసుకొని ఒక 15 minutes బాయిల్ చేద్దాం. అది ఎలా ఉంటుందో చూద్దాం, సరేనా? ఇప్పుడైతే బాయిల్ చేసిన ఎగ్, అదే పైకి తేలిందే ఒకసారికి బాయిల్ చేసామన్నమాట. అదేమో ఇలా ఉంది చూడండి, పై మొత్తం పొట్టంతా తీసేస్తున్నాను. అసలు పైకి ఎగ్ చూస్తుంటే ఎలా ఉందంటే మంచిగా ఉంది, ఫ్రెష్ ఎగ్ అనుకుంటాం కానీ కాదు. పొట్టు తీస్తూ ఉంటే అర్థమైంది ఈ ఎగ్ లోపల డ్యామేజ్ అయిపోయి ఉంది అని. చూడండి అలా కారిపోతుంది లోపల నుంచి. కింద ఏదైనా ప్లేట్ పెట్టాల్సింది, అన్నీ డబల్ పనులే. చేతులకి అలా కాకులు పట్టుకోవడం అంటే ఇదే అనుకుంటా. అంత అయిన తర్వాత తీసుకొచ్చి ప్లేట్ పెడుతున్నాను దాని కింద. ఒకప్పుడు ఎగ్స్ని చాలా ఇష్టంగా తినేదాన్ని, కానీ ఇప్పుడు చూస్తే మరీ విరక్తి కలిగింది అసలు. ఏదో వీడియోలో చూస్తుంటే వాళ్ళు ఏదో అలా చేశారులే, ఎగ్స్లో కూడా ఇలాగ ఉంటుందా ఏంటి అని అనుకున్నాను. కానీ బాబోయ్, నిజంగా నా చేతులతో నేను చేసాక నాకు అర్థమైంది. వీటిని ఫేక్ ఎగ్స్ అనడానికి కూడా లేదు, ఎందుకంటే చిన్నపిల్లలకి గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడు మంచి ఫుడ్నే అందించిద్ది పిల్లలకి, కాబట్టి వాళ్ళైతే ఇలాంటి ఎగ్స్ పంపించారు. కాకపోతే ఈ డ్యామేజ్ ఎందుకు వచ్చింది అంటే గనక ఎక్కువ రోజు స్టోర్ అయి ఉంటాయి కదా ఎగ్స్, అందుకని చెప్పి డ్యామేజ్ అనేది వస్తుంది. ఇక్కడనే కాదు, మనం బయట షాప్కి వెళ్ళి తెచ్చుకున్నా సరే ఏ ఎగ్ అయినా సరే 15 days మాత్రమే ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. కట్ చేస్తే ఎగ్ ఇలా ఉంది లోపల. చూడండి ఇంకా కొన్ని ఎగ్స్ మిగిలిపోయినవి, అవి కూడా ఇందులో టెస్ట్ చేద్దామని చెప్పి వేస్తున్నాను. చూసారా కలర్ ఏ కలర్లో ఉందో? ఇందాక డిప్ చేసినప్పుడు వేరే కలర్ ఉంది, ఇప్పుడు కూడా వేరే కలర్ ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసి ఇవైతే ఫ్రెష్ ఎగ్స్ అనుకుంటున్నా, అంటే ఈ మంత్ వచ్చిన ఎగ్స్ ఏమో అనుకుంటున్నాను. చూద్దాం ఏమైద్దో. మీరు షాప్లోనే కొన్నా లేదంటే ఎవరైనా మీకు ఎగ్స్ ఇచ్చినా, లేదు అంటే మీరు అంగన్వాడి నుంచి తీసుకొచ్చినా సరే 1కి 10 సార్లు మీరు చెక్ చేసిన తర్వాత మాత్రమే పిల్లలకి పెట్టండి, లేదంటే చాలా ప్రమాదం. ఇది ఎందుకో కానీ నాకు డౌట్ వచ్చింది, పైకి తేలుతుందేమో అని చెప్పి, అందుకే పక్కన పెట్టాను. మిగతా 3 తీసేసాను అనమాట. ఇంకా ఉన్నాయి, అవి కూడా ఒకసారి డిప్ చేసి చూద్దాం. మనమేమంత పెద్ద శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి ఎగ్స్ని డిప్ చేయడమే కదా, అలా చెక్ చేసి పెట్టేస్తే సరిపోద్ది. చూడండి మిగతా ఎగ్స్ కూడా వేసాను, ఒకటి మాత్రం పైకి తేలుతుంది, అది తీసి మళ్ళీ పక్కన పెట్టేసా. ఇంకా మళ్ళీ ఎందుకులే ఒకసారి మళ్ళీ చూద్దామని చెప్పి మీకు చూపిద్దామని ఇలా వేసాను అనమాట. టోటల్గా ఇంకొక 2 అయితే మిగిలాయి, లోపల ఇంకో 2 ఉన్నాయి అంతే. ఇంకా ఉన్నాయి కదా, వాటిని కూడా ఒక్కొక్కటి చెక్ చేద్దాం. చూడండి ఇది కూడా పైకి తేలుతుంది, అలానే తీసేసాను. ఈ రకంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని అలానే ఈజీగా చెక్ చేయొచ్చు అనమాట. ఇంకా వేరే ప్రాసెస్ ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది కాదు అంటే ఇంకొక మెథడ్ కూడా ఉంది. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లా, వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇంకా సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఎగ్ని డైరెక్ట్గా బ్రేక్ చేసి చూడాలి. ఇదైతే వాటర్లో పైకి తేలింది కదా ఆ ఎగ్ అనమాట. చూడండి బ్రేక్ చేసి చూశాను, మొత్తం వైట్ ఎల్లో 2 కలిసిపోయి ఉన్నాయి. అసలు ఇది ఫ్రెష్ ఎగ్ అయితే కాదు. చూసారు కదా పైకి తేలింది కదా, అసలు మామూలుగా ఉంటుందా లేదంటే ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా అని చూశాను, ఇలా అయితే ఉంది. మొత్తానికి ఫ్రెష్ ఎగ్ అయితే కాదు. అలానే వాటర్లో డిప్ చేసినప్పుడు మునిగిపోయింది కదా ఆ ఎగ్ అయితే ఒకసారి చూశాను. చూడండి ఎల్లో సపరేట్గా వైట్ సపరేట్గా ఉంది. మా చిన్నప్పుడు అయితే ఎగ్స్ తీసుకొచ్చారా, బాయిల్ చేశారా, మళ్ళీ మాకు ఇస్తే మేము తిన్నామా అంతే, అంతవరకే ఉండేది తప్ప ఇలా టెస్ట్ చేయడం లేదంటే వీడియోస్ తీయడం ఇలా ఏమీ లేదు. ఫేక్ ఎగ్స్ అని రియల్ ఎగ్స్ అని ఇట్లా ఏమీ లేదు. ఇది చూడండి మీ ముందు నేను మళ్ళీ బ్రేక్ చేయలేదు కదా, అందుకనే ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఇంకో ఎగ్ అంటే మునిగి ఉంది కదా వాటర్లో, ఆ ఎగ్నే తీసి బ్రేక్ చేసా. చూడండి అది కూడా ఎల్లో సపరేట్గా వైట్ సపరేట్గా ఉంది. చూసారు కదా, ఇంత ఈజీగా ఎగ్స్ని మనం ఫ్రెషా కాదా అనేది టెస్ట్ చేసి ఇంట్లోనే చూడొచ్చు అనమాట. సరే మళ్ళీ కలుద్దాం, ఉంటాను.